వెల్కమ్ టు ఐ న్యూస్. పెద్దగా చదువు సంధ్యలు లేని ఒక సామాన్య సినిమా హాల్ ఆపరేటర్ కొడుకు యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్నే బురిడి కొట్టించాడు. 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో నీట్ గా ఆటాడుకున్నాడు. అత్యంత సాధారణ స్థాయి నుంచి మెడికల్ మాఫియాగా మారాడు. నీట్ పరీక్షలో అర్హత లేని వారికి సీట్స్ ఇప్పిస్తూ అర్హులైన పేద విద్యార్థుల కన్నీళ్లకు కారణమయ్యాడు. అతడే ఆర్జేడీ నేత సంతోష్ జైస్వాల్. ఢిల్లీలోని ఒక విలాసవంతమైన భవంతి కేంద్రంగా సాగిన ఈ చీకటి సామ్రాజ్యం ఇప్పుడు బట్టబయలైంది. కేవలం పేపర్ లీక్ మాత్రమే కాదు, 20 మంది పసి ప్రాణాలను హోటల్ గదుల్లో బంధించి సాగించిన ఈ అరాచక పర్వంపై స్పెషల్ స్టోరీ. ఇది ఒక సాధారణ నేరం కాదు, వేల మంది విద్యార్థుల కలలపై జరిగిన దాడి. మోతిహారీలో సినిమా హాల్ ఆపరేటర్ గా పనిచేసే తండ్రికి పుట్టిన సంతోష్ జైస్వాల్ అక్రమ మార్గాల్లో సంపాదించిన కోట్లతో ఢిల్లీలో భారీ హవేలీని నిర్మించుకున్నాడు. తన సోదరులను డాక్టర్లుగా మార్చి వైద్య రంగంలోని లొసుగులను వాడుకుంటూ మెడికల్ మాఫియాగా ఎదిగాడు. రాజుకి అండదండలతో సాగించిన ఈ మాయాజాలం ఇప్పుడు ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కింది. మెడికల్ సీట్ల పేరిట మోసాలకు పాల్పడే నెట్వర్క్ మాస్టర్ మైండ్ సంతోష్ జైస్వాల్ మొత్తం ఎపిసోడ్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కో విద్యార్థి లేదా వారి కుటుంబాల నుంచి 25 లక్షల నుండి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు జరిగిన నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ల ఆధారంగా స్టడీ మెటీరియల్, కోచింగ్ సెంటర్ పేపర్లను కలిపి ఫేక్ ప్రశ్నాపత్రాలను తయారు చేసి అవి అసలైన పేపర్లని నమ్మించి విద్యార్థులకు ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. విద్యార్థుల నుంచి డబ్బుకు భద్రతగా విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, సంతకం చేసిన ఖాళీ చెక్లను ఇతని గ్యాంగ్ తన దగ్గరే ఉంచుకునేది. ఇతను బీహార్కు చెందిన ఆర్జేడీ పార్టీలో జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. అసలు పేపర్ లీకేజీ ఎలా జరిగింది? నీట్ పరీక్షా పత్రం లీకేజీకి సంబంధించిన కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది. జార్ఖండ్లోని హజారీబాగ్ ఓయాసిస్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్లు సిబిఐ నిర్ధారించింది. పరీక్ష రోజు ఉదయం స్కూల్ కంట్రోల్ రూమ్లోకి ప్రవేశించిన నిందితులు సీలు చేసిన ట్రంక్ పెట్టెలను అత్యాధునిక పరికరాలతో తెరిచారు. పేపర్లను ఫోటోలు తీసి తిరిగి ప్యాకెట్లను ఎవరు గుర్తుపట్టలేనంత చాకచక్యంగా సీల్ చేసేశారు. ఫోటో తీసిన ప్రశ్న పత్రాలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా సాల్వర్ గ్యాంగ్ కి పంపారు. కొందరు మెడికల్ విద్యార్థులతో ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయించి ఆ జవాబు పత్రాలను లక్షల రూపాయలు చెల్లించిన విద్యార్థులకు పరీక్షకు కొన్ని గంటల ముందే చేరవేశారు. కంట్రోల్ రూమ్ నుంచి సేకరించిన పరీక్షా పత్రం, పేపర్ల ఫోటోలను సంతోష్ జైస్వాల్ విద్యార్థులకు అందించాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో సంతోష్ జైస్వాల్ అందరికీ మధ్యవర్తి. లేఖైన పేపర్లను అందిస్తామని చెప్పి విద్యార్థులను తన వద్దకు రప్పించుకునేవాడు. వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేవాడు. అలా వసూలు చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని స్కూల్లో పేపర్లను ఫోటోలు తీసిన సిబ్బందికి, సహకరించిన స్కూల్ సిబ్బందికి, రవాణా చేసే వ్యక్తులకు అందించేవాడు. ఈ కథలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, సుమారు 20 మంది విద్యార్థుల పరిస్థితి. పరీక్షకు ముందే లీకైన పేపర్లను బట్టి పట్టించేందుకు సంతోష్ జైస్వాల్ వారిని ఒక హోటల్ గదిలో బంధించాడు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా భయంగా ఆ విద్యార్థులు గడిపిన క్షణాలు వర్ణనాతీతం. తమ పిల్లలు డాక్టర్లు అవుతారని ఆశపడ్డ తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఒక్కొక్కరి నుండి 30 నుండి 50 లక్షల వరకు వసూలు చేశాడు ఈ కిలాడి నేత. మే 3, 2026 జరిగిన పరీక్షా పత్రం లీక్ అవ్వడంతో సుమారు 23 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2024లోనూ ఇలాంటి ఇబ్బంది జరిగింది. అప్పుడు జరిగిన పరీక్షలను దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ వివాదాల వల్ల ప్రభావితమయ్యారు. అప్పట్లో కొందరికి మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహించిన మెరిట్ విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి, నిరాశకు లోనవుతున్నారు. కోచింగ్ సెంటర్లకు మళ్లీ ఫీజులు కట్టడం, రవాణా ఖర్చులు, ఇతర ప్రిపరేషన్ ఖర్చుల వల్ల మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతుంది. పరీక్షలు మళ్లీ నిర్వహించి ఫలితాలు ఇచ్చి కౌన్సిలింగ్ పూర్తి కావడానికి సమయం పడుతుంది. దీనివల్ల మెడికల్ కాలేజీలో అకాడమిక్ క్యాలెండర్ మొత్తం మారిపోయి విద్యార్థులు 1 సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పరీక్షల నిర్వహణ తీరుపై విద్యార్థులకు నమ్మకం తగ్గిపోతుంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించే దిశగా ఆలోచిస్తున్నారు. మొత్తంగా చూస్తే కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు, లక్షలాది కుటుంబాల ఆశలు, ఆకాంక్షలు ఈ లీకేజీల వల్ల చిన్నాభిన్నమవుతున్నాయి. ఒకవైపు పగలు రాత్రి కష్టపడి చదివి సీటు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పేద విద్యార్థులు, మరోవైపు కోట్లు కుమ్మరించి
అర్హత లేకపోయినా డాక్టర్లు అయిపోవాలనుకునే అడ్డదారులు. సంతోష్ జైస్వాల్ వంటి వ్యక్తులు సృష్టించిన ఈ వ్యవస్థ వల్ల నిజమైన ప్రతిభ సమాధి అవుతోంది. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ లోతుగా విచారిస్తోంది. రాజకీయ రంగు పూసుకున్న ఈ మెడికల్ మాఫియా వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారో తేలాల్సి ఉంది.